హాయ్ అండి. ఈరోజు వంకాయ పచ్చి పులుసు చేస్తానండి. సూపర్గా ఉంటాయి, సింపుల్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇవాళ అది చేసుకుందాము, వంకాయ పచ్చి పులుసు. రండి. నేను 2 వంకాయలు తీసుకున్నానండి. ఇన్ని పచ్చిమిరకాయలు తీసుకున్నా, కొంచెం ఘాటుగా ఉంటే బాగుంటుందని. ఇదిగోండి, ఇంత చింతపండు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు దినుసులు అండి. ఇవి నూనె రాసుకుందామండి. నూనె రాసుకుని కాల్చుకుందాం పొయ్యి మీద. సూపర్గా ఉంటాయండి. చారు కాడ చిన్నగా ఇంటి మట్టుకేనండి, కానీ త్వరగా అయిపోతాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. చూపిస్తానండి. శుభ్రంగా కడుక్కున్నానండి. నేను బట్టతో తుడుచుకుంటున్నాను. తడి ఉండకూడదండి. నూనె రాసుకునేటప్పుడు మళ్ళీ చిట్టపట్టలాడిపోద్ది. ఇక దీనికి ఇప్పుడు నూనె రాసుకుంటానండి. ఇగండి, ఇట్లా వంకాయ అంతా నూనె రాసుకోవాలి సూపర్గా. అప్పుడు చక్కగా ఉడికిద్దండి. నల్లగా కొంచెం కాలేదాకా ఇంకో దానికి కాడ రాసుకున్నాము. ఇట్లా నూనె రాసుకుని పొయ్యి మీద కాల్చుకోవాలండి. ఇప్పుడు కాల్చుకుందాము. పొయ్యి మీద పొయ్యి అంటించుకుందామండి, కాల్చుకుందాము. నేను ఇలాంటివి తీసుకున్నానండి. మేము చాయ్ ఏమన్నా పెట్టుకున్నప్పుడు పెట్టుకుంటాం దీన్ని. ఇట్లా దీని మీద ఇట్లా పెట్టుకోవాలండి, కానీ సూపర్గా కాలుతాయండి. ఇట్లా పెట్టుకోవాలి. తిప్పుకుందామండి. ఇవి తిప్పుకుంటా కాల్చుకోవాలి. చిమ్ములోనే పెట్టుకోండి, చిన్న సగ మీదే పెట్టుకోండి. ఇట్లా కానీ పూర్తిగా కాలిపోవాలి చక్కగా. ఇట్లా కాల్చుకోవాలండి. కాలిపోయినవి మనం పొయ్యి బంద్ చేసుకున్నాము, కడవాటికి చేసుకున్నాము. నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇవి తరుక్కోవాలి, సన్నగా కట్ చేసుకున్నాను. చాలా సూపర్గా ఉంటుందండి. ఇట్లా సన్నగా తెరుక్కోవాలండి. ఉల్లిపాయలు వేసుకుంటే ఎక్కువ బాగుంటాయండి పచ్చి పులుసులో. ఇవండి, కొత్తిమీర కాడ తెరుక్కుందాము సన్నగా. అంతే, ఈ పక్కన పెట్టుకుందాం. ఇవ్వండి, చింతపండు పులుసు ఎట్లా పిసుక్కున్నాను, దీంట్లో పోసుకున్నాము. ఎట్లా చేయడ్డం పెట్టుకుని ఉప్పు అంతా తీసుకోవాలండి. ఇట్లా మొత్తం తీసుకోవాలి. మళ్ళీ అన్నం ఉంటే తీసుకోవాలి. లోపల ఏమీ లేదండి, బాగానే ఉంది. ఇంతేనండి. ఇట్లా పులుపు మనము ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయలు వేసుకుందాము, కొత్తిమీర. మనము తాలింపు పెట్టుకుందామండి. ఎండుమిరగాయలు వేపుకుని మళ్ళీ దీనికి తాలింపు పెట్టుకుందాము. ఇంటమేటి కలుపుకుని అట్ట పెట్టుకుందాం. దీంట్లోనే కరివేపాకు వేసుకుందామండి. పచ్చి వేసుకుంటే బాగుంటుందండి. తాలింపులో కూడా వేసుకుందాము. ఇది పక్కకు పెట్టుకుందాము. మనము వంకాయలు తోలు తీసుకున్నామండి, కాల్చుకున్నాం కదా. ఇదిగోండి, ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా ఇదంతా తీసేసుకోవాలి. ఇట్లా చాలా బాగుంటుందండి. ఇట్లా తీసేసుకోవాలి. చల్లారింది కాబట్టి మనకి కాల్తల. ఊరికనే పైకి లేచిపోద్దండి కాలంగానే. ఇట్లా మొత్తం తీసేసుకోవాలి శుభ్రంగా. ఎట్లా అండి, ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆ కాయ కట్ తీసుకున్నామండి. ఇగోండి, 2 ఎట్లా తీసుకున్నాను తోలు. ఈ పక్కకి పెట్టుకుందాము. ఈ కాడ పొయ్యి అంటించుకున్నామండి. ఎండుమిరగాయలు వేపుకున్నాము. నేను ఎనపకాయ పెట్టుకున్నానండి. కొంచెం నూనె పోసుకుందామండి, మిరగాయ మాడుకోకుండా మంచి కొద్దిగా. ఇగోండి ఎండుమిరగాయలు వేసుకున్నాం అంచుమట్టుకేనండి.
కొంచెం దారగా వేపుకుంటామేనండి, మనకి మిరగాయి నలిపేటప్పుడు నలిగేటట్టు. కానియండి తీసుకున్నాము, చాలండి ఇట్లా ఇంటమెట్టుగాను. తర్వాత తాలింపు పెట్టుకున్నాం. ఇగండి ఇట్లా వేపుకోవాలి. తాలింపుకి అదే కళాయిలో కొంచెం నూనె పోసుకున్నామండి. ఇగో 2 ఎండుమిరగాయలు, ఆవాలు, శనగపప్పు, జీలకర్ర ఎక్కువ వేసుకొని, జీలకర్ర బాగుంటుంది. ఎల్లుల్లిపాయలన్నీ నేను కొట్టుకున్నాను ఇట్లా ఊరికినే తీసుకుని, తోలు తీసుకుని. కరివేపాకండి ఇంటిమెట్టుకేనండి తాలింపుకి. కొంచెం ఎర్రగా కాలేదాకా ఒక 1/2 స్పూను పసుపండి కలుపుకున్నాము. కమ్మ నాకునట్టుందండి. మనము ఈ వంకాయ, ఎండుమిరగాయలు ఇవ్వండి ఇట్లా తీసేసుకోవాలి. మనం నలుపుకున్నామండి, 2 కలిపి నలుపుకున్నాము. దీంట్లో నేను కల్లులుప్పు వేసుకుంటున్నానండి. నలుపుకున్నాము, ఇట్లా నలుపుకోవాలండి. చక్కగా నలిగిపోద్ది. ఇప్పుడు వంకాయ వేసుకున్నామండి. దీంట్లో ఈ వంకాయ కాడ ఎట్లా కలుపుకోవాలి. భలే ఉంటాయండి చారు. ఇంతేనండి. ఇది తాలింపులు వేసుకున్నాము. తాలింపు వేగిందండి. ఇది తాలింపులు వేసుకున్నాము. ఎట్లా కలుపుకోవాలి ఎట్లా. దీంట్లో ఇప్పుడు మనం చారు, ఉల్లిపాయలు అవన్నీ కలుపుకున్నాం కదండి, చింతపండు అవన్నీ పోసుకున్నాము. చాలా బాగుంటుందండి. ఇది పొయ్యి బంద్ చేసుకోవాలండి, పొయ్యి వెలిగించుకోకూడదు. శుభ్రంగా కలుపుకున్నాము ఇదంతా. ఇదిగోండి నేను ఇంత బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం కంపల్సరీగా వేసుకోవాల్సిందేనండి, బాగుంటుంది. బావులు పెట్టుకుని దీంట్లో పోసుకున్నామండి. సూపర్గా ఉంటాయి. కొన్ని వాటర్ పోసుకున్నామండి, మళ్ళీ చిక్కగా ఉన్నాయి. చాలా బాగుంటాయండి చారు, వంకాయ పచ్చి పులుసు అండి. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్లో పెట్టండి. నేనైతే ఎట్లా చేసుకుంటానండి. సూపర్గా ఉంటాయండి. పొన్నుకి ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా ముద్దకి తగులుతాయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. కంపల్సరీకి బెల్లం మాత్రం వేసుకోవాలండి. చాలా సూపర్గా ఉంటాయి. ఇంతేనండి.